అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం. కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు కూడా అంతటి విశిష్టత ఉంది. మాఘ పౌర్ణిమను మహామాఘి అని కూడా పిలుస్తారు. మరి ఈ సంవత్సరం మాఘ పౌర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఆ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం వచ్చింది. మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11న సాయంత్రం 6:55 మొదలై ఫిబ్రవరి 12 బుధవారం సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. అయితే శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు కుదిరిన వారు సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం చేయలేని వారు కనీసం నదీ స్నానమైనా చేయాలి. సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఓ కరక్కాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి రోజు సముద్ర నదీ స్నానం చేయలేని వారు కనీసం తిలాదానమైనా ఇవ్వాలని చెప్తున్నారు. తిలదానం అంటే నువ్వులను దానం చేయడం. 1.25 కేజీ నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలని అంటున్నారు. ఒకవేళ దేవాలయంలో పూజారులు అందుబాటులో లేనట్లయితే ఆ రోజున నల్ల నువ్వులను ఆహారంలోనైనా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మాఘ పౌర్ణిమ పార్వతీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆడవారు ఈ తిథి రోజున పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది. తమలపాకులలో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించాలి. ఆ తర్వాత గంధం కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాలి. ఆపై అక్షింతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఆ సమస్యలు తీరుతాయి. ఇంకా పెళ్లి కావలసిన ఆడపిల్లలు మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయని, తొందరలోనే వివాహం జరుగుతుందని చెప్తున్నారు. మాఘ పౌర్ణమి రోజు నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసుకోవాలి. గోమాతకు పూజ చేసి పచ్చని గడ్డిని తినిపించడం వలన మంచి ఫలితాలు అందుతాయి. అలాగే ఈ రోజున తులసి మొక్కను పూజించడం, తులసి దగ్గర దీపారాధన చేయడం ఐశ్వర్యప్రదం. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.